ఫ్రెండ్స్, నిన్న నైట్ 11కి అయితే నాకు బాగా ఆకలేసింది. ఏం చేసుకోవాలా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చాట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. నాకు కూడా చాట్ తినాలనిపించింది. సో చాట్ అయితే ప్రిపేర్ చేశా. ఇంకా మా ఇంట్లో సాల్ట్ అయిపోయింది. సాల్ట్ ప్యాకెట్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ నేనైతే సాల్ట్ అయిపోయిందని ఆ డబ్బా చూపిస్తున్నా. రఫ్గా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా, బట్ నైట్ అయ్యేసరికి టెన్షన్లో ఐటమ్స్ అన్నీ ఒకేసారి వేసా ఫాస్ట్గా. సో అందుకే ఇలా చిన్న క్లిప్స్ యాడ్ చేశా. అసలు ఈ రెసిపీ ఫ్లాప్ అయిపోయింది అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్. సాల్ట్ కారం కూడా చూసుకోవాలా, రెండు సరిపోయినాయి. ఈ రెసిపీ నైట్ అయితే చేశానని చెప్పా కదా, మా ఇంట్లో కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అవి తినచ్చుగా. అలా తింటే ఎలా, మన ఇంట్లో లేనిదే మనకు తినాలనిపిస్తుంది. సో అందుకే ఇది ప్రిపేర్ చేసుకొని తిన్నా. ఇంకా స్ట్రీట్ స్టైల్ అయితే ఆనియన్స్ వేస్తారు కదా, పానీపూరి కూడా వేస్తారు కదా. మా ఇంట్లో పానీపూరి లేదు, అందుకే కొంచెం క్రంచీ కోసం బూందీ అయితే యాడ్ చేశా. చాలా బాగుంది, అసలు బండి మీద ఎలా చేస్తారో అలానే ఉంది. ఇంకా 11:15కి అలా అయితే నా తింటం అయిపోయింది. అయిపోతే సరిపోదుగా, స్టవ్ క్లీన్ చేయాలి. ఆల్రెడీ మా మమ్మీ క్లీన్ చేసి పెట్టారు, దాన్ని నేను సాల్ట్ గరం మసాలా అన్ని వేసి చండాలం చేశా. ఇప్పుడు క్లీన్ చేయకపోతే నాకు కన్ఫర్మ్గా తిట్లుంటాయి. ఈ స్టవ్ క్లీన్ చేయాలని నేను నైట్ రెసిపీస్ ఎక్కువ చేయను. ఇంకా స్టవ్ క్లీన్ చేసి సాల్ట్ మొత్తం ఫిల్ చేసి స్టవ్ మీద నీట్గా ముగ్గేసి 11:30కి మొత్తం కంప్లీట్ చేసా. మీరు ఇలాంటి ప్రయోగాలు అయితే ఇంట్లో చేస్తారని అనుకుంటున్నా. సరే బాయ్.